యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మారుతి సుజుకి వ్యాగనర్ కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. తక్కువ బడ్జెట్లో వస్తుందన్న, మంచి కండిషన్లో అయితే ఉంది కార్ వచ్చేసరికి. కార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలో అయితే ఇచ్చానన్న. వీడియోని దయచేసి చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టేసుకోండి అన్న. అండ్ మీ దగ్గర ఏమైనా కార్స్ లేదా వెహికల్స్ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్కు ఫోటోలు అయితే పంపించండి అన్న. ఫ్రీగా మనం సేల్ చేసి పెడతాము. మీ కార్ని అమ్మాలనుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్కు ఫొటోస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ అన్న. మారుతి సుజుకిలో వ్యాగనర్ కార్ అన్న. చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. ఒక లెక్కను చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. కార్ వచ్చేసరికి వైట్ కలర్లో మనకైతే కార్ అయితే అందుబాటులో అయితే ఉందన్న. అండ్ కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2012 మోడల్ బండి అయినా ఇది వచ్చేసరికి 2012 మోడల్ కారు. అండ్ కార్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 65% లైఫ్ అయితే ఉందన్న. కార్ యొక్క టైర్స్ కండిషన్ 65% లైఫ్ అయితే ఉంది కార్ యొక్క టైర్లు. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడు. మీరు డైరెక్ట్గా తీసుకొని వాడుకోవచ్చు. అలాంటి కండిషన్లో అయితే ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్ అన్న, అందుకే మంచి కండిషన్లో అయితే ఉంది. ఒక వెల్ మెయింటైన్డ్ వెహికల్ అయితే అనొచ్చు ఇది వచ్చేసరికి. ఇక ముఖ్యంగా రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 25,300 కిలోమీటర్లు అయితే తిరిగింది. 25,300 కిలోమీటర్స్ అయితే మీటర్ రీడింగ్ అయితే ఉందన్న. రీడింగ్ కూడా తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. రీడింగ్ ఎలాంటి ట్యాంపరింగ్ లేదని ఓనర్ చెప్తున్నాడు, కానీ మీరు చెక్ చేసి అయితే తీసుకోవచ్చు అన్న. బండి వచ్చేసరికి నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ఇంటీరియర్ కూడా మంచిగా ఉందన్న, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ నడిచిన వెహికల్ అన్న ఇది వచ్చేసరికి. ఇక ఇంటీరియర్ పార్ట్స్ కూడా అన్ని వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి క్లియర్గా ఉన్నాయని చెప్తున్నాడు అన్న. మీకు అన్ని పేపర్స్ హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడు ఓనర్ వచ్చేసరికి. కార్కి ఎలాంటి డెంట్లు కానీ డ్యామేజ్లు కానీ లేవన్నా, మంచి కండిషన్లో అయితే ఉంది కారు అవుట్లుక్ కూడా. ఇక కార్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ కొట్టుకోండి అన్న. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. మీకోసం తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు అయితే నేనైతే తేవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ప్రజెంట్ మనం ఆఫ్లైన్లో ఆన్లైన్లో సేల్స్ చేయడం వల్ల కొద్దిగా వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయన్న. అండ్ ఖచ్చితంగా మీకోసం రెగ్యులర్గా వీడియోస్ అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. అవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి కండిషన్లో అయితే తేవడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తానన్న. సో ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసిన వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక ఈ బండి ధర వచ్చేసరికి ఓనరు 1,70,000 చెప్తున్నా. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. 1,70,000 చెప్తాడు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. లొకేషన్ వచ్చేసరికి సిద్దిపేట డిస్టిక్లో అయితే ఉంది, తెలంగాణ స్టేట్లో. సిద్దిపేట జిల్లా, తెలంగాణ స్టేటు. మీకు ఏ లొకేషన్లో బండ్లు కావాలో కింద కామెంట్ చేయండి అన్న. మీ డిస్టిక్ అయితే కామెంట్ చేయండి. నేను మీ లొకేషన్లోనే బండ్లు అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఈ బండి ఎవరైతే తీసుకున్నారో ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. వెహికల్స్ చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే అవుతాయన్న. అండ్ చాలా వీడియోస్కి ఓనర్ నెంబర్ అయితే పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే వెహికల్స్ తొందరగా సేల్ అవుతున్నాయి లేకపోతే క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి. సో ఖచ్చితంగా నేనైతే ఇప్పటి నుంచి ఖాళీ సేల్ అయ్యే వెహికల్స్ వీడియోసే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తానన్న. అండ్ ఖచ్చితంగా ఓనర్ నెంబర్ కామెంట్ బాక్స్లో ఉంటుంది, అది గమనించగలరు. ఒకవేళ వెహికల్ సోల్డ్ అవుట్ అయితే మాత్రమే నంబర్ అయితే రిమూవ్ చేయడం అయితే జరుగుతుందన్న, అది గమనించగలరు. సో ఇదే అన్న ఇవాటి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి ఛానల్ కొత్త చూసిన వాళ్ళంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందామని. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.